హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరినైనా కలవడం ఇష్టం లేకపోతే కలవడానికి ప్రయత్నించొద్దని చెబుతాం కదా. ఆమెను కలవడానికి ఎప్పుడూ ప్రయత్నించకు. Don't ever try to meet her. Don't ever try to meet her. ఎవరికైనా నిజం తెలియకపోతే తెలుసుకోవాలనుందేమో అడుగుతాం కదా. నీకు నిజం తెలుసుకోవాలనుందా? Do you want to know the truth? Do you want to know the truth? ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఆ విషయం చెబుతాం కదా. ఆమె తన మాట నిలబెట్టుకోలేదు. She did not keep her promise. She did not keep her promise. ఏదైనా ఊహించని వార్త విన్నప్పుడు ఆశ్చర్యపోతాం కదా. ఈ వార్త చాలా మందిని ఆశ్చర్యపరిచింది. This news surprised many people. This news surprised many people. అలాగే నువ్వు ఇక్కడికి ఒంటరిగా రావాలి అని ఇలా చెప్పాలి. You have to come here alone. You have to come here alone. ఎవరైనా వాళ్ళు అనుకున్నది సాధిస్తే ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అని అడుగుతాం కదా. Are you satisfied now? Are you satisfied now? వర్షం కురవడం వలన ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్ళలేకపోతే ఆ విషయం చెబుతాం కదా. వర్షం వల్ల నేను రాలేకపోయాను. I couldn't come due to the rain. I couldn't come due to the rain. ఎవరికైనా చిన్నప్పుడు పొడవాటి జుట్టు ఉంటే పెద్దయిన తరువాత కలిస్తే ఆ విషయం గురించి మాట్లాడుకుంటాం కదా. ఆమెకు చిన్నప్పుడు పొడవాటి జుట్టు ఉండేది. She had long hair when she was a child. She had long hair when she was a child. ఎవరైనా ఎక్కడికైనా వెళుతున్నానని చెప్పినప్పుడు మనం కూడా అటువైపే వెళుతుంటే ఆ విషయం చెప్తాం కదా. నేను కూడా అటువైపే వెళుతున్నాను. I am also going that way. I am also going that way. మనం కారులో బయలుదేరుతున్నప్పుడు ఎవరైనా మనం వెళుతున్న వైపే వెళ్ళాలని చెబితే వాళ్ళని దారిలో దింపుతాం కదా. నేను నిన్ను దారిలో దింపుతాను. I will drop you on the way. I will drop you on the way. అలాగే నువ్వు వాళ్ళని క్షమించగలవా అని ఇలా అడగాలి. Can you forgive them? Can you forgive them? కొందరు చిన్నపిల్లలు కొత్త వాళ్ళని చూడగానే ఏడవడం మొదలు పెడతారు కదా. నన్ను చూడగానే ఆమె ఏడవడం మొదలుపెట్టింది. As soon as she saw me, she started crying. As soon as she saw me, she started crying. ఎవరైనా మోసం చేయడం నిజమని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. నిజంగానే అతను నిన్ను మోసం చేశాడు. He indeed deceived you. He indeed deceived you. ఏవైనా కారణాల వల్ల కొనాలనుకున్న ఇంటిని కొనడం విరమించుకుంటే ఆ విషయం చెబుతాం కదా. నేను ఇప్పుడు ఆ ఇల్లు కొనడం లేదు. I am not buying that house now. I am not buying that house now. ఏదైనా భాష తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పుడు మాట్లాడడానికి ఎవరూ ఉండరు కదా. మాట్లాడడానికి ఎవరూ లేరు. There is nobody to talk to. There is nobody to talk to. అలాగే నా ప్రశ్నలన్నింటికి నువ్వు సమాధానం చెప్పాలి అని ఇలా చెప్పాలి. You should answer all my questions. You should answer all my questions. ఏదైనా పని పూర్తి చేయడానికి అవసరమైనవన్నీ తెచ్చిన తరువాత ఆ విషయం చెబుతాం కదా. నేను అవసరమైనవన్నీ తెచ్చాను. I have brought all the necessary things. I have brought all the necessary things. ఎవరైనా వాళ్ళకి నచ్చిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు కదా. నాకు నచ్చిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. I will marry whoever I like.
ఐ విల్ మ్యారీ హూ ఎవర్ ఐ లైక్. ఎవరికైనా ఎంతమంది పిల్లలో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. ఆమెకు ఎంతమంది పిల్లలు? హౌ మెనీ చిల్డ్రన్ డస్ షీ హ్యావ్? హౌ మెనీ చిల్డ్రన్ డస్ షీ హ్యావ్? ఎవరినైనా కలిసినప్పుడు ఎక్కడ కలిశామో చెబుతాం కదా. నేను అతన్ని కాలేజీలో కలిశాను. ఐ మెట్ హిమ్ ఎట్ ద కాలేజ్. ఐ మెట్ హిమ్ ఎట్ ద కాలేజ్. కొందరు వాళ్ళ గదిని చక్కగా అలంకరిస్తారు కదా. ఆమె తన గదిని అలంకరిస్తోంది. షీ ఈస్ డెకరేటింగ్ హర్ రూమ్. షీ ఈస్ డెకరేటింగ్ హర్ రూమ్. కొందరికి నిద్ర సరిపోకపోతే తలనొప్పి వస్తుంది కదా. నాకు తగినంత నిద్ర లేకపోతే తలనొప్పి వస్తుంది. ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ స్లీప్ ఐ గెట్ ఏ హెడేక్. ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ స్లీప్ ఐ గెట్ ఏ హెడేక్. ఎవరి వల్లనైనా మనకి నష్టం జరిగితే, ఇది మీకు జరిగితే మీరు ఏం చేస్తారు అని అడుగుతాం కదా. వాట్ వుడ్ యూ డూ ఇఫ్ దిస్ హ్యాపెన్ టు యూ? వాట్ వుడ్ యూ డూ ఇఫ్ దిస్ హ్యాపెన్ టు యూ? నిజం తెలియడం వలన ఎవరైనా బాధపడతారనుకున్నప్పుడు నిజం తెలియనివ్వం కదా. ఆమెకు ఇంకా నిజం తెలియదు. షీ డజంట్ నో ద ట్రూత్ ఎట్. షీ డజంట్ నో ద ట్రూత్ ఎట్. మనం మన స్నేహితుడిని కలవాలనుకున్నప్పుడు ఆ విషయం చెబుతాం కదా. నేను నా స్నేహితుడిని కలవాలి. ఐ నీడ్ టు మీట్ మై ఫ్రెండ్. ఐ నీడ్ టు మీట్ మై ఫ్రెండ్. అలాగే అతను నన్ను ఏమి అడిగాడో మీకు తెలుసా అని ఇలా అడగాలి. డూ యూ నో వాట్ హీ హ్యాడ్ ఆస్క్డ్ మీ? డూ యూ నో వాట్ హీ హ్యాడ్ ఆస్క్డ్ మీ? మనకంటే పెద్దవాళ్ళు మనం చెప్పేది అర్థం చేసుకోకపోతే, నేను మీకు చెప్పే అంత వాడిని కాదు అంటాం కదా. ఐ ఆమ్ నాట్ కాంపిటెంట్ టు టెల్ యూ. ఐ ఆమ్ నాట్ కాంపిటెంట్ టు టెల్ యూ. కొందరికి ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు కదా. నేను ఇతరులను ఇబ్బంది పెట్టను. ఐ డోంట్ డిస్టర్బ్ అదర్స్. ఐ డోంట్ డిస్టర్బ్ అదర్స్. ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు అతిథులకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండమని ముఖ్యమైన వాళ్ళకి చెబుతాం కదా. అతిథులను స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. గెట్ రెడీ టు వెల్కమ్ ద గెస్ట్స్. గెట్ రెడీ టు వెల్కమ్ ద గెస్ట్స్. అలాగే నువ్వు ఆమె కంటే చిన్నవాడివా అని ఇలా అడగాలి. ఆర్ యూ యంగర్ దాన్ హర్? ఆర్ యూ యంగర్ దాన్ హర్? ఎవరైనా ముందుగా అనుకోకుండా కొత్త కారు కొంటే, మీరు అకస్మాత్తుగా కొత్త కారు కొనాలని ఎలా నిర్ణయించుకున్నారు అని అడుగుతాం కదా. హౌ డిడ్ యూ సడన్లీ డిసైడ్ టు బై ఏ న్యూ కార్? హౌ డిడ్ యూ సడన్లీ డిసైడ్ టు బై ఏ న్యూ కార్? మనం కొంచెం బరువు పెరిగితే ఆ విషయం స్నేహితులతో చెబుతాం కదా. నేను కొంచెం బరువు పెరిగాను. ఐ హ్యావ్ పుట్ ఆన్ సమ్ వెయిట్. ఐ హ్యావ్ పుట్ ఆన్ సమ్ వెయిట్. కొందరు కొన్ని విషయాలు మాట్లాడడానికి ఇష్టపడరు కదా. ఆమె దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడదు. షీ డజంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. షీ డజంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. విమానంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే టికెట్ ముందుగా బుక్ చేసుకోవాలి కదా. నేను విమాన టికెట్ బుక్ చేసుకోవాలి. ఐ నీడ్ టు బుక్ ఏ ఫ్లైట్ టికెట్. ఐ నీడ్ టు బుక్ ఏ ఫ్లైట్ టికెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.